సిటీలో ఆషాఢమాసం బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఐటీ టవర్స్ ప్రాంతంలో ఊరు వాతావరణం ఉట్టిపడేలా బోనాల పండుగ సంబరాలు జరిగాయి. శివసత్తుల ఆటపాటలు, పోతురాజుల విన్యాసాల నడుమ కల్లుకుండ బోనాలతో టీఎన్జీఓ కాలనీలోని పెద్దమ్మ తల్లి టెంపుల్ వరకు ఊరేగింపు సాగింది. అమ్మవారి అలంకరణలో మహిళలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ బోనాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. పండుగ అయితే చాలా వైభవంగా ఘనంగా జరుగుతుంది. గచ్చిబౌలిలో కేవలం ఐటీ కంపెనీలు, అట్లాంటి కంపెనీలు ఉండే చోట కూడా పల్లె వాతావరణంలో బోనాల పండుగ సాంప్రదాయబద్ధంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ నిర్వాహకులు టీఎన్జీఓ కాలనీ ప్రెసిడెంట్ ఉన్నారు, స్వామిగౌడ్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో బోనాల పండుగ అనేటటువంటిది అత్యంత వైభవంగా జరుగుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా జరుగుతుంది ఈ బోనాల పండుగ కార్యక్రమం? ఆషాఢ మాసం రాగానే మహిళల్లో ఒక నూతన ఉత్సాహం. గోరింటాకు పెట్టుకొని ఆడపిల్లను పిలుచుకొని సారెబెట్టి చీరబెట్టి వారికి పాదాలు మొక్కేటటువంటి సాంప్రదాయం ఈ తెలంగాణ పల్లెల్లో ఉంది. ఆ తెలంగాణ పల్లె ఉద్యమంలో వెలిసినటువంటి కాలనీ తెలంగాణ ఎన్జిఓస్ కాలనీ. ఈ తెలంగాణ ఎన్జిఓస్ కాలనీలో ఈ చౌరస్తా పేరు కొమరంభీం చౌరస్తా, ఆ చౌరస్తా పేరు అలైబలై చౌరస్తా, ఇంకో చౌరస్తా పేరు బాపూజీ చౌరస్తా. ఈ విధంగా తెలంగాణ అమరవీరుల పేర్లతో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఎన్జిఓస్ కాలనీలో ఇది పెద్దమ్మ దేవాలయం ఆధ్వర్యంలో, అమ్మవారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి నేను పెద్దమ్మ దేవాలయం అధ్యక్షుడైనటువంటి మా నరసింహారెడ్డి గారికి, ఆ కార్యవర్గానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంత వైభవంగా మహిళలంతా కూడా పట్టు చీరలు కట్టుకొని, నగలు పెట్టుకొని, అమ్మవారికి నైవేద్యం నెత్తి మీద పెట్టుకొని, తల్లి ఈ నైవేద్యమే మా జీవితాన్ని నడుపుతుంది అని ఒక అర్థం వచ్చేలాగా, కుండ అనేది ఒక శరీరం, అందులో ప్రసాదం అనేది అమ్మ ఇచ్చినటువంటి జీవితం, ఆ జీవితాన్ని నీకు అర్పిస్తున్నాం తల్లి అని చెప్పి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మహిళలందరూ కూడా ఈరోజు చక్కగా తయారై అమ్మవారికి బోనం సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ఇడకుండా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పల్లెలతో పాటుగా ఈ ఐటీ కంపెనీల మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ ఎన్జిఓస్ కాలనీలో ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఈరోజు బోనం అమ్మవారికి సమర్పించి ఒక ఆనవాయితీ వస్తూ ఉంది. ఒక ప్రెసిడెంట్గా ఉన్నందుకు నేను ఆనందపడతా ఉన్నా. నా కల్చర్ ఎక్కడ కూడా పాడు కాకుండా ఈరోజు తెలంగాణ పల్లెల్లో చక్కటి ఆనందం. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా ఈడికొచ్చి పండుగ చేసుకుని ఈరోజు సాయంత్రం వరకు 28వ తేదీ వరకు కంటిన్యూగా ఈ బోనాల ఆషాఢ మాసం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ బోనాల? ఈరోజు మహిళలకందరికీ కూడా మహిళల బోనాల సందర్భంగా, బోనాల పండుగ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా బోనాలకు, బతుకమ్మలకు మన తెలంగాణ కల్చర్ చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. రాబోయే తరాలకు కూడా ఇవి అందియాలనే ఉద్దేశంతోనే మేము ఇంత ఏజ్ వచ్చినా కూడా ఈ భావి తరాలకు ఈ సంస్కృతిని అందజేయాలి, తెలంగాణ సంస్కృతి అని చెప్పి ఈరోజు ఇంత కష్టంగా వర్షం పడ్డా కూడా నిన్నటి నుండి ఎంతోమంది మా అక్క చెల్లెండ్లు తయారయ్యి బోనాలు తయారు చేసుకొని ఇళ్ళల్లో అన్నీ అల్లుకొని ముగ్గు పెట్టుకొని ప్రతిదీ కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతి ఆడబిడ్డ కాపాడాలా, తెలంగాణ ఆడబిడ్డలని మేము ఈరోజు అందరికి కూడా తెలియజేస్తున్నాము. బోనాలు ఎత్తుకున్న వాళ్ళతో కొందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అంగరంగ వైభవంగా ఇక్కడ మా మామయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతుంది బోనాల పండుగ. మా సొసైటీ అధ్యక్షులు బోనం తీశారు. గత 20 ఏళ్ళ నుంచి, ఎప్పటి నుంచి అయితే మాకు ఈ ల్యాండ్ అలాట్ అయిందో అప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం సొసైటీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం బోనంతో పాటు మా సొసైటీ బోనం కూడా వెలువడుతుంది. భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది భక్తులతోటి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు బోనాలు వేయడం? నేను ఎప్పుడు అందరికీ ఫస్ట్ ముఖ్యంగా టీఎన్జీఓస్ కాలనీ మహిళలందరికీ బోనాల శుభాకాంక్షలు. నేను ఎప్పుడు ఎత్తుకోలేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. చాలా సంతోషంగా ఉన్నది నాకు. ఇంత పెద్ద ఎత్తున జరగడం మా కాలనీ బోనాలు చాలా సంతోషంగా ఉన్నది. అమ్మవారికి ప్రత్యేకించి గౌన్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారికి కళ్ళు సాగన అనేటటువంటి తీసుకొస్తారు. ప్రస్తుతం మనతో పాటు గౌన్ల సోదరుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటిది కళ్ళు సాకతోటే మాత్రమే ప్రారంభమవుతుంది ఇదంతా బోనాల కార్యక్రమం అంతా కూడా. ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారికి కళ్ళు సాక సమర్పించడం? అమ్మవారికి కళ్ళు సాక అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కళ్ళు సాక. అటువంటి ప్రతి బోనాలకు కళ్ళు సాక తీసుకుపోవడం ఆనవాయితీ. ఇష్టంగా కళ్ళు సాక తీసుకుపోవడం బోనాలు ప్రతి ఒక్కసారి ఎక్కిస్తూ ఉంటాం. ప్రతిసారి ఇక్కడ మీ ఇంటి నుంచే కళ్ళు సాక అనేటటువంటిది సమర్పిస్తారా?
ప్రతిసారి మా ఇంటి నుంచి కళ్ళు శాఖ తీసుకుపోతాం, కళ్ళు శాఖ సమర్పిస్తూ ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి కళ్ళు శాఖ సమర్పించడం మీకు, మీ కుటుంబానికి? మా కుటుంబానికి కదా ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అనేది కళ్ళు శాఖ. అమ్మవారికి చాలా ఇష్టమైన కళ్ళు శాఖ. కళ్ళు శాఖ పెట్టినాకనే తర్వాత పూర్ణం ఎక్కిస్తారు. కళ్ళు శాఖ అనేది చాలా ఆనవాయితీగా వస్తూనే ఉన్నది. అమ్మవారికి కళ్ళు శాఖ ఎక్కించిన తర్వాత మాత్రమే బోనాలు అనేటటువంటి సమర్పిస్తాయని చెప్పేసి గౌన్ల సోదరుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా పోతురాజుల విన్యాసాలతోటి ఆటపాటల నడుమ చాలా ఘనంగా వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.